ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఎండోమెంట్ ఆఫీసర్స్ గురించి. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి, జాబ్ యొక్క రోల్ అంటే లైట్గా చెప్పాను అనమాట. అయితే ఆ వీడియో చూసిన వాళ్ళు కొందరు అడిగారు అనమాట, దాని జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి, దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పాను. ఇప్పుడు దాని గురించి కంప్లీట్ వీడియో, అంటే దాని యొక్క జాబ్ రోల్ అనమాట, అంటే డ్యూటీస్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలోనే క్లుప్తంగా మీకు అందిస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. దీనివల్ల ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క జాబ్ రోల్ ఏంటనేది మీకు క్లారిటీ అర్థమవుతుంది అనమాట. దీంతోపాటు ఇది త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఎక్కువ పోస్టులతోనే 130+ జాబ్స్ అంటే పెద్ద నోటిఫికేషన్ లెక్కే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది. అందువల్ల దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు పెడుతున్నాను. మీరు కంప్లీట్గా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ ఎండోమెంట్ ఆఫీసర్ అనేది అంటే ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనమాట. అంటే ఈ ఉద్యోగం అనేది హిందూ మత స్థాపనలు మరియు దాతృత్వ సంస్థల నిర్వహణకు సంబంధించిన ఒక ముఖ్యమైన పదం అనమాట ఇది, ఈ ఎండోమెంట్ ఆఫీసర్ అనేది. దీని జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకునేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అంటే దీని కింద నియమితులైన ఉద్యోగస్తులు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా నియమించబడినప్పుడు, అంటే ఏపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అవుతుంటారు కదా వీళ్ళు, ఈ యొక్క జాబ్ రోల్ చూసుకునేటప్పుడు మనం దేవాదాయ నిర్వహణ అనమాట. అంటే దేవాలయాలు ఉన్నాయి కదా, వాటి యొక్క రోజువారీ నిర్వహణ మరియు సిబ్బంది నియామకం మరియు రికార్డుల నిర్వహణ అనమాట. ఇలాగా దేవాలయాలు ఉంటాయి కదా, రాష్ట్రంలో ప్రముఖ ఎండోమెంట్ అండర్లోకి వచ్చిన దేవాలయాలు ఉంటాయి కదా, వాటిలో నియమించేటప్పుడు వాటి యొక్క అంటే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రోజువారీ నిర్వహణ చూసుకోవాలి, సిబ్బంది నియామకం సంబంధించి, అలాగే రికార్డులని మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఆర్థిక నిర్వహణకు వచ్చేటప్పుడు అంటే దేవాలయాలకు ఆదాయాలు వ్యయాలు పర్యవేక్షణ అనమాట. అలానే బడ్జెట్ తయారీ, అలాగే ఖాతాల నిర్వహణ, ఇది కూడా వాళ్ళే చూడాలన్నమాట. అంటే ఇప్పుడు మనం టెంపుల్స్ చూసుకునేటప్పుడు టికెట్స్ రూపంలో కానీ లేకపోతే హుండీ ఆదాయం కానీ ఇలాగ వివిధ రూపాల్లోనే దేవాలయానికి ఆదాయాలు వస్తాయి అన్నమాట. వీటిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట. అలాగే బడ్జెట్లు తయారు చేస్తూ ఉండాలంటే 1 ఇయర్కి సంబంధించి. అలానే ఖాతాలు వాటి యొక్క రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఆస్తుల నిర్వహణ అనమాట. అంటే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన భూములు ఉంటాయి, భవనాలు ఉంటాయి, అలాగే ఇతర ఆస్తులు కూడా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పరిధిలోకి వస్తుంది అనమాట. అంటే మనం చూస్తూ ఉంటాం దేవాలయాలకి కొన్ని చోట్ల ఆస్తులు ఉంటుంటాయి అన్నమాట. అంటే కొంతమంది దాతృత్వంగా వాటికి సమర్పించినవి అవి చూస్తుంటాం కదా, వాటి దేవాలయ భూములు అవన్నీ వీళ్ళే చూస్తూ ఉండాలన్నమాట, నిర్వహణ విని. అలా చూసుకునేటప్పుడు పూజా కార్యక్రమాలు పర్యవేక్షణ అనమాట. అంటే పూజలు కానీ ఉత్సవాలు కానీ ఇలాగ ఇతర ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటిని నిర్వహిస్తూ ఉండాలన్నమాట. అలాగే ప్రజలతో సంబంధాలు అనమాట. ప్రజలతో సంబంధాలు, పీపుల్తో కనెక్షన్ చూసేటప్పుడు భక్తులతో సంబంధాలని జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో భక్తుల యొక్క సమస్యలు వాటిని పరిష్కరిస్తూ ఉండాలన్నమాట. ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటిని పరిష్కరించడం కూడా వీరి యొక్క విధి అనమాట. అలాగే చట్టపరమైన విధులు చూసుకుంటే సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారం దేవాలయాలని నిర్వహిస్తూ ఉండాలన్నమాట. దీనిలో మెయిన్ రోల్ ఫ్రెండ్స్ ఇవన్నీనే. అంటే ఈ ఉద్యోగం చూసుకునేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, ఆధ్యాత్మికతను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఎండోమెంట్ ఆఫీసర్ అనేది ద బెస్ట్ జాబ్ అనమాట. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, పెద్ద ప్రెషర్ కూడా ఏముండదు, బాగుంటుంది అనమాట. అలాగే నిరంతరం అంత ప్రెజర్ఫుల్గా ఉండదు. అంటే మన రాష్ట్రంలో చూసుకునేటప్పటికి ప్రముఖ దేవాలయాలు ఉంటాయి కదా, వాటిలోని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా దేవాలయాలు చూసుకుంటే అంటే 365 days రెస్ట్ లేని దేవాలయాలు చూసుకుంటే వాటిలో జాబ్ అనేది బాగానే ఉంటుంది అనమాట, బాగుంటుంది ఈ జాబ్ అనేది. అలాగే వీటి యొక్క ఎలిజిబిలిటీస్ చూసుకుంటే మనం అర్హతలు అనమాట. విద్యార్హతలు చూసుకుంటే డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఇండియాలోనే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎక్కడైనా సరే మన బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అనేది దీనికి కామన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. అలాగే చూసుకునేటప్పుడు ఏజ్ చూసుకుంటే రెగ్యులర్ ఏబిపిఎస్సి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల ఏజ్ అనమాట. అయితే ఇది మతానికి సంబంధించి ఉద్యోగం కాబట్టి ఈ ఉద్యోగానికి హిందూ మతాన్ని అనుసరించే అభ్యర్థులు మాత్రమే అర్హులు అనమాట ఈ ఈ ఉద్యోగానికి చూసుకుంటే. అలాగే శాలరీ చూసుకుంటే ఓవరాల్గా శాలరీ అనేది ఇది అన్నిటితో కలుపుకొని అలవెన్సెస్ వాటితో కలుపుకొని చూసుకుంటే దగ్గర 34,000 నుంచి 38,000 వరకు నెలకు వస్తుంటుంది అనమాట. అనే యాన్యువల్లీ చూసుకునేటప్పుడు 5.5 to 6.5 lakh అనమాట. వీటితో ఈ శాలరీతోనే డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కామన్ అనమాట. అలాగే సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకునేటప్పుడు లాస్ట్ టైం ఇంతకుముందు జరిగింది కదా ఎగ్జామ్, ఇంతకుముందు స్క్రీనింగ్ టెస్ట్
అలాగే స్క్రీనింగ్ టెస్ట్ మనం చెప్పుకున్నాం కదా, 150 మార్క్స్, జనరల్ స్టడీస్ ఒక 50, అలాగే రిమైనింగ్ దీనికి కోర్ సబ్జెక్ట్ ఒక 100 మార్క్స్ ఇచ్చాడనమాట. అంటే 150 మార్క్స్ ప్రిలిమ్స్ జరిగిందనమాట. మ్యాక్సిమం ఈసారి కూడా ఎగ్జామ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉండొచ్చు. అలాగే సిలబస్ అనేది మార్చకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ఎండోమెంట్ కాబట్టి దానికి సంబంధించిన కోర్ సబ్జెక్టు హిందూ తత్వశాస్త్రము, అలాగే దేవాలయ వ్యవస్థ గురించి అది కోర్ సబ్జెక్ట్ అనమాట. ఇది కంపల్సరీగా ఉండే పేపర్. అలాగే జనరల్ స్టడీస్ అనేది మ్యాక్సిమం మార్చరు అనమాట. ఆల్మోస్ట్ ఈ 2 పేపర్లో ఉంటాయి ఎగ్జామ్కి సంబంధించి చూసుకునేటప్పుడు అనమాట. అలాగే ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారనమాట. దీనికి సంబంధించిన సిలబస్ ఇది ఫ్రెండ్స్. అలానే ఇంకా దీని గురించి చూసుకుంటే మనం పేపర్ 1, పేపర్ 2 చెప్పుకున్నాం కదా. ఈ పేపర్ 2లోనే హిందూ తత్వశాస్త్రము, దేవాలయ వ్యవస్థ అనేది ఏంటంటే రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు వీటికి సంబంధించినవి మనం దాని మీద నాలెడ్జ్ అనేది పెంచుకోవాలన్నమాట. అలాగే ఆగమాలు, వేదాలు, ఉపనిషత్తులు, దేవాలయ ఆచారాలు, పూజా విధానాలు, దేవాలయ ఆస్తుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వినియోగం, ఎండోమెంట్ చట్టాలు మరియు నిబంధనలు, దీనికి సంబంధించి సెకండ్ పేపర్లో కోర్ సబ్జెక్ట్ అనమాట. ఇది ఈ సెకండ్ పేపర్లో ఉండే టాపిక్స్ అనమాట. ఇవి నాకు తెలిసి గ్రూప్ 2 ఎవరైతే మిస్ అయ్యారో దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ టైంలో సెకండ్ పేపర్ అనేది మీరు చాలా వరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం సెకండ్ పేపర్ అనేది అది రాబోయే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి మీరు కరెక్ట్గా పికప్ అయిపోతారు అనమాట. అందువల్ల మనం ఆ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది కాబట్టి ఆ టైం అంటే సిలబస్ మార్చుకుంటా కోర్ సబ్జెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మార్చరు. అలానే ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే గ్రూప్ 2లో లాగా మెయిన్స్లోనే చూడండి జనరల్ స్టడీస్ ఎలా తీసేసాడో, అలాగే మరి దీనికి ఏమైనా సబ్జెక్ట్ మారిస్తే అది అవకాశం ఉండొచ్చు, లేకపోతే 99% మార్చడు, సేమ్ ప్యాటర్నే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి జనరల్ స్టడీస్ అనేది పర్వాలేదు, కోర్ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ తీసే టైంలోనే అప్పుడు జనరల్ స్టడీస్ మీద కూడా ఫోకస్ పెట్టచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ ఈ జాబ్ని మనం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇది ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.